నమస్కారం, వెల్కమ్ టు 1 న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. మీ పని అద్భుతం, మంత్రులు అధికారులకు సీఎం కితాబు. నా నోబెల్ ట్రంప్కే, విపక్ష మహిళా నేత మచాడో సంచలన నిర్ణయం. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, కేంద్రం వెల్లడి. 2025 ఏడాదిలో పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయని, అదే ఉత్సాహంతో 2026లో పనిచేయాలని మంత్రులు అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. మంగళవారం నాడు సచివాలయంలో సీఎం అధ్యక్షతన 14వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి మంత్రులు అధికారులు అద్భుతంగా పనిచేశారంటూ కితాబిచ్చారు. గత ప్రభుత్వ పాలనలోనే పోయిన బ్రాండ్ తిరిగి వచ్చిందని, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు. భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయంటూ సీఎం అన్నారు. ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా మంత్రులు అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. వెనిజులాలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి 2025 నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న విపక్ష మహిళా నేత మరియా కొరినా మచాడో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ ముదురోను అమెరికా దళాలు బంధించిన నేపథ్యంలో తన నోబెల్ పురస్కారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అంకితం ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఫ్యాక్స్ న్యూస్తో మాట్లాడిన మచాడో నోబెల్ గౌరవాన్ని ట్రంప్తో పంచుకునేందుకు లేదా పూర్తిగా ఆయనకే ఆ బహుమతిని ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. వెనిజులా రాజధాని కరాకస్లో జనవరి 3న అమెరికా చేపట్టిన సైనిక చర్యను మచాడో చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. నిరంకుశత్వంపై న్యాయం సాధించిన విజయంగా నిలిచిపోతుంది. ఇది మొత్తం మానవాళికే ఒక గొప్ప ముందడుగని ఆమె పేర్కొన్నారు. చాలా మంది అసాధ్యమని భావించిన పనిని ట్రంప్ సుసాధ్యం చేశారని, అందుకే తన నోబెల్ బహుమతిని ఆయనకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజున పార్లమెంట్ ఉభయ సభలు సమావేశమవుతాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. తొలిసారిగా సభలో ఆదివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కొన్ని కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధానం, వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై చర్చ, 30 రోజుల్లో జైల్లో ఉంటే సీఎం మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లులపై చర్చ జరగనుంది. ఈ బిల్లులు ప్రవేశపెడితే దేశ రాజకీయ వ్యవస్థలో పెద్ద మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. రైతుకు యూరియా పంపిణీ చేయలేని వారు ఎయిర్పోర్టు భూములు పంపిణీ గురించి మాట్లాడటం సహేతుకం కాదని విజయనగరం జెడ్పీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరం ప్రదీప్ నగర్ సిరి సహస్ర భవంతిలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు నెక్కల నాయుడుబాబు, పులిరాజుతో మాట్లాడారు. జగన్ బొత్స పైన మాట్లాడటం పద్ధతి కాదని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ అన్నారు. మేమేమి అనగానే మీరంత సీనియర్ శాసనసభ్యులు అయ్యి, ఇంత సీనియర్ రాజకీయాలు ఉండి మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని, పెద్దల సత్యబాబు గారిని విమర్శించడం అంటే చాలా దురదృష్టకరం. ఇది కాదు. మీరు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ పెట్టకథలు పక్కన పెట్టి వాస్తవ పరిస్థితులు ఏంటి, ఎవరు ఏం చేశారు, ఎవరు హాయంలో ఏం జరిగింది, ఈ భోగాపురం విమానాశ్రయం 100% క్రెడిట్ గోస్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ గవర్నమెంట్. 100% ఇది ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే ఆరోపణ చేసేటప్పుడు ఎవరికో పుట్టిన బిడ్డని మీ బిడ్డగా మీరు చెప్తున్నారని, అది కాదు. ఎవరికో పుట్టిన బిడ్డకి మేము పేరు పెట్టామా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎవరికో పుట్టిన బిడ్డని మా బిడ్డ అని చెప్పుకునే పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని అని చెప్పక తప్పదు. ఎందుకంటే మీరు చేస్తున్న గత ప్రభుత్వంలో మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీరు పేర్లు మార్చి పథకాలు పెట్టారు తప్ప, మీరు రైతు భరోసా పెట్టి మీరు అన్నారు సుఖీభా అన్నారు, మేము అమ్మఒడి అంటే మీరు తల్లికి వందన అన్నారు, లేదు మేము ఆరోగ్యశ్రీ అంటే మా పేరు చెప్తే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుర్తుకొచ్చి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి మీరు వచ్చి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని ఏదో దానికి ముందు పేర్లు పెట్టుకున్నారు తప్ప, మీరు పెట్టిన పథకాలు లేదా మీరు పేర్లు మార్చడం తప్ప, మీరు కొత్తగా ఈ 18 నెలల కాలంగా ఈ విజయనగరం జిల్లాలో అయితే మేము చేసిన కార్యక్రమాల్ని మీరు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు తప్ప, ఈ 18 నెలల కాలంగా
మీరు ఈ జిల్లాలో ఏ కార్యక్రమం చేయలేదనే విషయాన్ని ఈ జిల్లా ప్రజలందరూ నిశ్చితంగా గమనిస్తున్నారనే విషయాన్ని మీరు గమనించాలి. ఏలూరు నగరంలో నిరుపేద అవసరార్థులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయుక్తంగా నిలుస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ అంశంపై కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకిదే నిదర్శనమని ఆయన వెల్లడించారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నగరానికి చెందిన 32 మందికి మంజూరైనటువంటి 15,33,738 రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 2,01,840 రూపాయల విలువైన ఒక ఎల్ఓసి కాపీని బాధితులకు వారి కుటుంబ సభ్యులకు టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అందించారు. వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అవసరార్థులకు సాయం అందించే విషయంలో కూటమి ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఇటు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న 420 మంది అవసరార్థులకు వైద్య సహాయం నిమిత్తం ఇప్పటి వరకు 4,19,10,870 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసి వారికి ఆర్థిక భరోసా కల్పించినట్లు చెప్పారు. నియోజకవర్గంలో నేటి వరకు కూడా 420 మందికి 4,19,00,000 రూపాయలు మరి అందజేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ 33 మందికి 17,35,578 రూపాయలు మరి చెక్కులు వివిధ రూపేణ వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో వేరే హాస్పిటల్లో చేయించుకుంటూ కూడా ఎమర్జెన్సీగా మరి ఆ రోజున ఎన్టీఆర్ వైద్య సేవలో కొన్ని రాని, అలాగే కొన్ని వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఎమర్జెన్సీ అవటం వల్ల చేయించుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళన్నీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంటే వాళ్ళకి అయ్యింత. ఏలూరు నగరంలోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన తూర్పు వీధి శ్రీ గంగాణమ్మ జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారికి 10 లక్షల చిట్టి గాజులతో పాటు 1000 మంది మహిళలతో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర కమిటీ కన్వీనర్ వంకినేని భానుప్రకాష్ మాట్లాడుతూ గాజుల పూజలో 1000 మంది ప్రత్యక్షంగా 1000 మంది పరోక్షంగా పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం జళ్లలమూడి కుటుంబ సభ్యులు చిట్టి గాజుల పూజలో పాల్గొని ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. గాజుల అలంకారంతో కూడిన గాజుల పూజ జరగడం జరిగింది. ఎంతో విశిష్టంగా 1000 మంది ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఇంకో 1000 మంది పరోక్షంగా ఈ గాజుల పూజని చేసుకున్నారు. అలాగే అందరూ ప్రజలు కోరికతే సాయంత్రం కూడా గాజుల పూజ జరుగుతుంది. అలాగే ఈ రోజున ఈ గాజుల పూజకి గాజులు దీని అన్నే శివకుమార్ గారు, అలాగే వాళ్ళ ప్రధాన వితరణ వీళ్ళ పూజ చేసుకున్న వాళ్ళంతా ఇలా జిల్లాలు మూడి ఫ్యామిలీ సత్యనారాయణ దగ్గర వీరి నివాసం. అలాగే అందరూ కూడా మంచి పూజ చేసుకున్న వాళ్ళందరూ ఒకసారి వితరణ జరుగుతుంది. మంచి ఇది మళ్ళీ ఇలా నెక్స్ట్ కలిసి పూజ జరుగుతుంది. ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాజనాల రామ్మోహన్ రావు, అదేవిధంగా ఏలూరు నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రతాప బాల వెంకట సుబ్రహ్మణ్య శర్మను నియమించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇరువురు మాట్లాడుతూ ఏఐసిసి అధ్యక్షుల ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల నేతృత్వంలో తమకు బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏలూరు జిల్లాలో అదేవిధంగా ఏలూరు నగరంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఇటీవల ఏలూరు జిల్లాలో పర్యటించిన ఏఐసిసి పరిశీలకులు జిల్లా మొత్తం పర్యటించి కార్యకర్తల అభిప్రాయాలు నియోజకవర్గం తీసుకుని వెళ్లారని చెప్పారు. ఉన్నటువంటి అందరూ కూడా మరి గతంలో పనిచేసిన వాళ్ళు కొంతమంది దూరంగా ఉంటే వాళ్ళు కూడా రమ్మని వెల్కమ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తేనే ఈ దేశానికి రక్ష అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ మరి గత 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, మరి గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ విధంగా ఉన్నాయో, మరి కాంగ్రెస్ పార్టీ కూడా మహాత్మా గాంధీ ఈ దేశ స్వాతంత్రంలో ఉన్నటువంటి నాయకుడి పేరు ఉన్నటువంటి నరేగా, మరి అంటే మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి, ఎందుకంటే ఇవాళ బీజేపీ ఒక మతతత్వ పార్టీ ఆలోచనతో ఒకటే ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఎక్కడైతే దేశానికి సేవ చేసి రాహుల్ గాంధీ గారు కావచ్చు, గాంధీ పేర్లు మర్చిపోవాలని ఆ పేర్లు కూడా ఉండటానికి ఇష్టపడకుండా ఆ పేర్లు తీసేయాలని చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో ఏ రోజున భాగస్వాములు కాదు, వాళ్ళు పార్టిసిపేట్ చేయమని చెప్పి లెటర్ ఇచ్చినటువంటి నాయకులు ఇలా అధికారంలో ఉంటూ మరి
సామాన్యుడు పడే ఇబ్బందులు కూడా అవగాహన చేసుకోలేని పరిస్థితుల్లో ఇవాళ దేశం కానీ రాష్ట్రం కానీ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మరి అందరి సహకారంతో ఈ జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల యొక్క సహకారంతో ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో మీరందరూ సహకరించాలని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏలూరు మండల కాంగ్రెస్ జిల్లాలోని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అదేవిధంగా ఏలూరు నగరానికి కూడా మరి నూతనంగా అధ్యక్షుడిని మరి ప్రతాప్ బాలసుబ్రహ్మణ్యాన్ని నియామకం కూడా చేస్తూ కార్యకర్తల డివిజన్లకు వెళ్ళి కార్యకర్తలను అందరినీ బలోపేతం చేసి పటిష్టంగా రేపొద్దున డివిజన్ కమిటీలో అన్ని నియామకం చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. మరి రేపు 10వ తేదీ తర్వాత సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో డూప్లికేట్ నిత్యావసర సరుకులు సరఫరా కలకలం రేపింది. డూప్లికేట్ పారాషూట్ కొబ్బరి నూనె, స్నానపు మైసూర్ శాండిల్ సబ్బులు, కంఫర్ట్, రెడ్ లేబుల్ టీ పొడి, సరుపు, ఆల్ అవుట్, గుడ్ నైట్ అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీల మ్యానుఫ్యాక్చరింగ్తో సప్లై చేస్తున్న టాటా ఏసీ వాహనాన్ని పట్టుకుని స్థానిక వర్త సంఘం సభ్యులు పోలీసులకు అప్పగించారు. విచారణ నిమిత్తం జిల్లా అధికారులు పోలీస్ స్టేషన్కు వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. మొత్తం 100 కొట్లు ఉంటాయండి. ఇలాంటి సరుకులు మేము ఎప్పుడు అమ్మలేదు. నేను 40 సంవత్సరాల కొట్టు పెట్టి కిరాణా కొట్టు. ఇలాంటి మైసూర్ శాండ్లు, గుడ్ నైటు, టైట్ సర్పు అలాంటి నెంబర్ 2 మేము ఎప్పుడు కొట్లోకి రానిలేదు, ఎవరు రానియరు. ఆ కొట్లు అలాంటి సరుకులు అసలు మేము అమ్మము. ప్రజలు కూడా కనిపించాలి, అందరూ మంచి సరుకులే కొనుక్కోవాలి. ఈ షాపులో అన్ని షాపుల్లో కూడా పుట్టిస్పేట వచ్చి ఒక్కోసారి చెక్ చేస్తారు. అన్ని మంచి సరుకులే అమ్ముతాం, ఎవరికి ఇబ్బంది లేదు ప్రజలకి. ఇది డూప్లికేట్ సరుకు అనేది ఎక్కడ తయారు చేస్తారో మా పోలీసు వాళ్ళకి అధికారం ఉన్న వాళ్ళకి అది పోయి బ్యాన్ చేయాలని కోరుతున్నాను. ఇట్లు వర్త సంఘం హుజూర్ నగర్. 5వ తారీఖు రాత్రి నైట్ 10 గంటల సమయంలో హుజూర్ నగర్ టౌన్కు ఎస్ఐ గారు పిలవడం జరిగింది. అట్టి సమయంలో మా యొక్క డిపార్ట్మెంట్కు ఎంక్వైరీ నిమిత్తం సిటిఓ గారు ఎస్ఓ గారిని నన్ను పంపించాడు. దాని నిమిత్తం మేము వెరిఫై చేయగా దీనికి ఎటువంటి బిల్లులు కానీ ఇన్వాయిస్లు కానీ బిల్లులు కానీ ఏమీ లేవు. స్టాక్స్ తీసుకొచ్చాడు, అంటే డూప్లికేట్ స్టాక్స్ తీసుకొచ్చి మార్కెట్లో ఇవ్వడం చేస్తున్నారు అనమాట. ఈ దీంట్లో అతను లేడు. ఫస్ట్లో వాళ్ళ పర్సన్ అమ్ముతుంటే ఇంకా ఆయన పిలిపించడం జరిగింది. అదే టైంలో ఆయన డైరెక్ట్గా అడిగితే ఆయన ఏం చెప్పాడంటే ఇది డూప్లికేట్ స్టాక్ అని, ఒరిజినల్ కావు డూప్లికేట్ స్టాక్ అని డైరెక్ట్గా ఆయన ఒప్పుకోవడం జరిగింది సార్. దీంట్లో చూస్తే మీరు చూడొచ్చు, దీంట్లో నేను పారాషూట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను, గాడ్రేజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. ఈ దీంట్లో పారాషూట్ ఆయిల్ ఉంది, గాడ్రేజ్లో గుడ్ నైట్ లిక్విడ్ ఉంది, ఇలానే మైసూర్ శాండిల్ సోప్స్ ఉన్నాయి దీంట్లో. తర్వాత టైడ్ సర్ఫ్ ఉంది, ఏరియల్ సర్ఫ్ ఉంది, రెడ్ లేబుల్ టీ పొడి ఉంది, కంఫర్ట్ ఉంది. ఇంకా ప్రతి ఒక్క కంపెనీ ఐటమ్స్ ఇలా తీసుకొచ్చి తను అమ్మటం చేస్తున్నాడు బయట నుంచి తీసుకొచ్చి. దీన్ని మేమందరం కలిసి మా వర్త సంఘ అధ్యక్షులు గారు మేమందరం కలిసి మా డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ అందరం కలిసి ఇక్కడ తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఈ తదుపరి విచారణ ఇవాళ చేస్తాను. ఫస్ట్ ఏం కోరుకుంటున్నా అంటే ఇలాంటి పుట్టగొడుగుల్ని మన ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మాకు తెలిసింది ఇట్లానే మన షాపులో తెలిసి కూడా. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారి చిత్రం ప్రీమియర్ షో మొదటి టికెట్కు అమలాపురంలో వేలంపాట నిర్వహించగా మెగా అభిమానులు వేలంపాటలో టికెట్ను 1,11,000 రూపాయలకు పట్టణానికి చెందిన మెగా అభిమాని మోకా వెంకట సుబ్బారావు దక్కించుకున్నారు. పట్టణంలోని స్థానిక వెంకటరమణ థియేటర్ వద్ద నిర్వహించిన కార్యక్రమం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానున్న మనశంకర్ వరప్రసాద్ చిత్రం. ఈ కార్యక్రమంలో పట్టణ చిరంజీవి అధ్యక్షులు నల్ల చిట్టిబాబు, అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఏడిద శ్రీను, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సెక్రటరీ నల్లా నాయుడు వీరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్లా పవన్, కంచుపల్లి, అబ్బులు, కొలవలన తాతాజీ, నల్లా మల్లిబాబు, బాబీ, మెగా అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 9 కేంద్రాల్లో పెట్టారు. అలాగే అమలాపురంలో కూడా నల్ల చిట్టుబాబు, ఏడిసి ఆధ్వర్యంలో ఈరోజు పాట పెట్టడం జరిగింది. ఈ పాటలో నేను పాల్గొని 1,11,000 పాడడం జరిగింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా ఓజీ సినిమా టికెట్ పాడడానికి వెళ్ళాను, 63,000కి వెళ్ళింది. 64,000కి అవతలకి మా ఫ్రెండ్ అని చెప్పి వదిలేయడం కూడా జరిగింది. అది ఈ వేళ టికెట్ మాత్రం 1,50,000 వరకు పాడదాం అనుకున్నాను. 1,11,000 వరకు 11,000కి వచ్చింది. అలాగే చిరంజీవి గారు చేసిన కార్యక్రమాల్లో చిరంజీవి గారు చేసిన బ్లడ్ బ్యాంక్ కానీ ఐ బ్యాంక్ కానీ అనేక మందికి ప్రాణదానం చేసేది అటువంటి నాయకుడు సినిమా మొట్టమొదటి టికెట్ పాడటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. చిరంజీవి గారికి అనేక అవార్డులు రివార్డులు కూడా వచ్చినాయి. అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోనూ కూడా అంత మంచి వ్యక్తి ఉన్నాడు. అందుకు నేను ఈ సినిమా టికెట్ పాడాలనుకున్నాను, పాడాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు కూడా హైదరాబాద్ వెళ్తున్నాం. అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మన రావణ స్వామినాయుడు గారు, చిరంజీవి గారు కూడా రాష్ట్రంలోని 90 సన్మాన కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమానికి ఏడి శ్రీని గారు, నల్ల చిట్టుబాబు గారు ఆధ్వర్యంలో ముగ్గురు కూడా బయలుదేరి ఈరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకుని రేపు సన్మానం చూసుకుని రేపు రావడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మీ పని అద్భుతం, మంత్రులు అధికారులకు సీఎం కితాబు. నా నోబెల్ ట్రంప్కే, విపక్ష మహిళా నేత ముచాడో సంచలన నిర్ణయం. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, కేంద్రం వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.